దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. భూమి మీదకు పరదేశులముగా వచ్చిన మనము యాత్రికులముగా ఎదుర్కొనే అడ్డంకులను, వాటిని అధిగమించి ప్రయాణాన్ని కొనసాగించే ప్రక్రియను వర్ణిస్తూ వ్రాయబడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఈ గ్రంథకర్త అయిన జాన్ బనియన్ జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఈయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను గ్రహిద్దాం. జాన్ బనియన్ బెడ్ఫోర్డ్కు దక్షిణంగా 1 మైలు దూరంలో ఉన్న ఎల్స్టో గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతని పూర్వీకులు 12వ శతాబ్దంలో బెల్ఫోర్డ్ షైర్ అనబడే ఆ ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రారంభంలో వారు అక్కడ సంపన్న కుటుంబంగా ఉన్నప్పటికీ క్రమేణా వారి ఆస్తి తరిగిపోయి చివరకు ఒక నిరుపేద కుటుంబంగా మిగిలిపోయారు. జాన్ బనియన్ తండ్రి అయిన థామస్ బనియన్ పాత్రలకు కళాయి వేసే వ్యక్తిగా పనిచేసేవాడు. జాన్ బాల్యంలో చదవటం, రాయటం మాత్రమే నేర్చుకున్నాడు. ఆ తరువాత అతడు తన తండ్రి వృత్తిలో అతనికి సహాయం చేసేందుకు స్థిరపడ్డాడు. జాన్కు 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పట్లో రాజరికవాదులకు ప్రజాస్వామ్యవాదులకు మధ్య జరుగుతోన్న పౌర యుద్ధంలో ప్రజాస్వామ్యవాదుల పక్షంగా సైన్యంలో చేరి పౌర యుద్ధంలో ముమ్మరంగా పాల్గొన్నాడు. అలా అతడు వివిధ యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో అనేక సార్లు మరణపు టంచుల వరకు వెళ్ళి బ్రతికి బయటపడ్డాడు. దీన్ని ఆ తర్వాత అతడు దేవుని కృపగా అభివర్ణించాడు. యుద్ధం ముగిసి ప్రజాస్వామ్యం స్థాపించబడ్డాక జాన్ బనియన్ తిరిగి తన స్వగ్రామమైన ఎల్స్టోలో తన కళాయి వేసే వృత్తిని చేపట్టాడు. 20 ఏళ్ల వయసులో అతడు దైవభక్తి గల నిరుపేద కుటుంబానికి చెందిన మేరీ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆ నిరుపేద దంపతులకు మత సంబంధమైన 2 పుస్తకాలు తప్ప వేరే ఆస్తిపాస్తులేం లేవు. అవి కూడా మేరీకి ఆమె తండ్రి చనిపోకముందు బహుమతిగా ఇచ్చి వెళ్ళినవే. ఆ ఇద్దరు దంపతులు తమ విరామ సమయాల్లో ఆ పుస్తకాలను చదువుతూ వాటిని గురించి చర్చించేవారు. బాల్యంలో ఆటపాటల్లోనూ యవ్వనంలో యుద్ధ వాతావరణంలోనూ జీవిస్తూ దేవుడంటే ఎవరో, భక్తంటే ఏంటో తెలియని జాన్ బనియన్ మేరీ సహచర్యంలో దేవుని గురించి చర్చించడం, ఆలోచించడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా భక్తిపరురాలైన తన భార్యతో కలిసి అతడు చర్చికి వెళ్ళటం, పాటలు పాడటం అలవాటు చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలోని అపరాధ భావన అతన్ని ఎల్లప్పుడూ వేధిస్తూనే ఉండేది. తన ఇంట్లో తాను నిరంతరం చదువుతున్న 2 పుస్తకాలు అతనిలో ఆత్మీయ తృష్ణను జనింపచేసి రోజురోజుకు ఆ తృష్ణను అధికం చేయసాగాయి. క్రమంగా అతడు దేవునితోటి సంబంధాన్ని ఆకాంక్షించసాగాడు. ఒకవైపు దైవ భయం, మరోవైపు తన ప్రాపంచిక చింతలు అతన్ని తీవ్రమైన గలిబిలికి గురిచేశాయి. అతడు బైబిల్ చదవడాన్ని ప్రారంభించాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం చర్చిలో ఆరాధనకు వెళ్ళి వచ్చిన తరువాత తన స్నేహితులతో కలిసి మైదానంలో ఆడుకుంటూ ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం తనతో మాట్లాడటాన్ని అతడు స్పష్టంగా విన్నాడు. నీవు నీ పాపాలను వదిలిపెట్టి పరలోకానికి వెళతావా, లేక నీ పాపపు స్థితిలోనే నీవు మరణించి నరకానికి వెళతావా అని ఆ స్వరం అతన్ని ప్రశ్నించింది. ప్రభువైన యేసు పరలోకం నుండి వంగి చూస్తూ ప్రేమతో ఆ మాటలను పలికినట్లుగా అతడు అనుభూతి చెందసాగాడు. తన మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు కోసం అతని ప్రయత్నాలను చూసిన అతని ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యచకితులు కాసాగారు. కొందరు నిరుపేద స్త్రీలు తిరిగి జన్మించడాన్ని గురించి మాట్లాడుకోవడం అతడు విన్నాడు. ఆ సమయం నుండి అతడు విశ్వాసం మరియు మారు మనసులను గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించాడు. ఈ విషయాలను గురించి మరెక్కువగా తెలుసుకునేందుకు అతడు బైబిల్ గ్రంథాన్ని పరిశోధించడం ప్రారంభించాడు.
తనంతట తాను దేవునితో సంధి చేసుకొని సమాధాన పడలేనని, కేవలం క్రీస్తు యేసు మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే అది సాధ్యమని, క్రీస్తు మాత్రమే నీతిమంతుడని, ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడగలడని అతడు తెలుసుకున్నాడు. ఈ సత్యాలను అతడు తెలుసుకున్న తరువాత ప్రభువైన యేసు వద్ద పశ్చాత్తాపంతో తన పాపములను ఒప్పుకొని ఆయనను తన జీవితంలోనికి ఆహ్వానించుట ద్వారా అతడు రక్షింపబడి నూతనమైన సంతోషాన్ని అనుభవించసాగాడు. 1653లో జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్లోని ఒక విశ్వాసుల సంఘంలో చేరాడు. అతి త్వరలోనే అక్కడ అతనిలోని బోధనా తలాంతు గుర్తించబడింది. అతడు తన కుటుంబ పోషణకై పాత్రలకు కలాయి వేసే వృత్తిని కొనసాగిస్తూనే దేవుని వాక్యపు సత్యాలను బోధించడం ప్రారంభించాడు. ఈ పాత్రలకు కలాయి వేసే బోధకుని శక్తివంతమైన సందేశాలను వినేందుకు వందలాది ప్రజలు తరలిరావడం ప్రారంభించారు. కొందరు ఇతర సంఘ కాపరులు అతన్ని తమ వేదికలకు ఆహ్వానించగా, మరికొందరు అతని బోధలను అడ్డుకొన్నారు. 1660లో రెండవ చార్లెస్ రాజు సింహాసనం అధిరోహించాక ప్రార్థనా పుస్తకంలో ముద్రించబడి ఉన్న ప్రార్థనలనే వల్లించాలని, అందులోని ఆరాధనా క్రమాన్నే పాటించాలని ఆజ్ఞలు జారీ అయ్యాయి. దీనితో ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును స్తుతించి ఆరాధించి ప్రార్థించే విశ్వాసుల సంఘాలు హింసకు గురయ్యాయి. అయినప్పటికీ హింసను లెక్క చేయక జాన్ బన్యన్ ఇళ్లలోనూ గోదాములలోనూ రహస్య ప్రదేశాలలోనూ విశ్వాసులను సమావేశపరచి ప్రభువును ఆరాధిస్తూ వారికి వాక్య సత్యాలను బోధింపసాగాడు. అతని చర్యలను గమనించిన అధికారులు అతన్ని నిర్బంధించేందుకు ఆజ్ఞలను జారీ చేశారు. ఫలితంగా 1660వ సంవత్సరం నవంబర్ మాసంలో పంట పొలాల్లో ఉన్న ఒక ఇంట్లో రహస్యంగా సమావేశమై విశ్వాసుల సమూహానికి అతడు బోధిస్తున్న సమయంలో పోలీసులు అతన్ని బంధించి చెరసాలలో వేశారు. తాను ఇక ఎన్నడూ దేవుని వాక్య సత్యాలను బోధించనని ప్రమాణం చేసినట్లయితే అతడు విడుదల నొందగలడని అక్కడి న్యాయాధిపతి అతనితో అన్నాడు. అయితే అలా చేసేందుకు జాన్ బన్యన్ అంగీకరించలేదు. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం కన్నా మానవుని ఆజ్ఞకు అవిధేయుడై చెరసాలలో ఉండేందుకే అతడు ఇష్టపడ్డాడు. ఆ దేశ చట్ట ప్రకారం ఇంగ్లాండ్ చర్చి ఆరాధనా క్రమాన్ని అతిక్రమించి తన స్వంత ఆరాధనను ప్రకటిస్తూ నిర్వహిస్తున్నాడన్న నేరారోపణతో అతడు సుదీర్ఘకాల చెరసాల నిర్బంధానికి తీర్పు ఇవ్వబడ్డాడు. అతడు బెడ్ఫోర్డ్లోని చెరసాలలో వేయబడి 1666వ సంవత్సరం వరకు అక్కడే ఉంచబడ్డాడు. మంచి మనసు కలిగిన చెరసాల అధికారి అతన్ని అప్పుడప్పుడు తన కుటుంబాన్ని దర్శించేందుకు, విశ్వాసుల సమావేశాలలో ప్రసంగించేందుకు రహస్యంగా అనుమతించాడు. కొంతకాలం తరువాత ఆ విషయం తెలుసుకున్న పై అధికారులు అతని విషయంలో కఠినంగా వ్యవహరించి అతన్ని మరింత కఠినమైన చెరసాల నిర్బంధానికి గురిచేశారు. తాను చెరసాలలో ఉన్న సమయంలో తన కుటుంబాన్ని పోషించేందుకు అతడు బూటులేసులను తయారు చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును తన కుటుంబానికి పంపేవాడు. అతడు ఆపాటికే విశ్వాసం, పాపపు ఒప్పుకోలు, మారు మనస్సు, పాప క్షమాపణ అనే అంశాలపై అనేక కరపత్రాలను వ్రాసి ముద్రించాడు. తాను చెరసాలలో ఉన్న సమయంలో ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప అన్న తన స్వీయ కథతో కూడిన పుస్తకాన్ని వ్రాయడం ప్రారంభించాడు. ఆ పుస్తకం 1666లో ముద్రించబడింది. చెరసాలలో ఉండగానే 1671వ సంవత్సరంలో బెడ్ఫోర్డ్లోని విశ్వాసుల సమూహం అతన్ని తమ సంఘ కాపరిగా ఎన్నుకొన్నది. ఆ తర్వాతి సంవత్సరమే అతడు చెరసాల నుండి విడుదల నొంది బెడ్ఫోర్డ్లోని సంఘ కాపరిగా బాధ్యతలను స్వీకరించాడు. ఆ సంఘం ఒక గోదాములో కూడుకుంటూ వచ్చింది. ఆ తరువాత అతడు తన సంఘంలోనే గాక చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ లండన్ నగరంలోనూ బోధించడం ప్రారంభించాడు. అతడు బోధించే బైబిల్ గ్రంథంలోని సత్యాలను వినేందుకు తండోపతండాలుగా ప్రజలు రావటం ప్రారంభించారు. అయితే ఈ సంతోషమంతా అతనికి కొంతకాలమే కొనసాగింది.
1675వ సంవత్సరంలో అతడు తిరిగి నిర్బంధించబడ్డాడు. అతడు ఈ పర్యాయం బెడ్ఫోర్డ్ పట్టణం ప్రక్కన ప్రవహిస్తున్న ఔసే నది ప్రక్కన ఒక భవనంలో నిర్బంధించబడ్డాడు. అతడు ఆ చెరసాలలో ఉన్న 6 నెలల కాలంలో యాత్రికుని ప్రయాణం అన్న అద్భుతమైన పుస్తకాన్ని రచించాడు. తన చెరసాల గుహలో ఉండి నాశనపురం నుండి పరలోక పట్టణానికి ప్రయాణం చేసిన ఒక క్రైస్తవుని గురించి తాను ఒక కల కన్నట్టుగా అతడు ఆ పుస్తకంలో వ్రాశాడు. ఆ పుస్తకపు మొదటి భాగం 1678లో ముద్రించబడింది. రెండవ భాగం 1684లో ముద్రించబడింది. యాత్రికుని ప్రయాణం అన్న క్రైస్తవ విశ్వాస యాత్రను గురించిన ఈ పుస్తకం విశేష ప్రజాదరణను పొందింది. ఆ తర్వాత అతడు రచించిన పరిశుద్ధ యుద్ధం అన్న పుస్తకం కూడా 1680లో ప్రచురించబడి విశేష ప్రజాదరణను పొందింది. తాను విద్యావంతుడు కాకపోయినా జాన్ బన్యన్ క్రైస్తవ విశ్వాస జీవితానికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలను రచించాడు. అతడు రచించిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం క్రైస్తవ సాహిత్యంలో అప్పుడు ఇప్పుడు కూడా ఒక ఆణిముత్యమే. ఆ పుస్తకం ఆ తర్వాత 100 భాషల్లోకి అనువదించబడింది. ఒక సువార్త బోధకునిగా ఆత్మల రక్షణ తప్ప వేరే అంశాన్ని అతడు బోధించేవాడు కాదు. భయంకరమైన శ్రమలు మరియు హింసల మధ్యలో కూడా అతడు తన సువార్త బోధను ఆపివేయలేదు. తాను మరణించిన సంవత్సరంలో అతడు ఇంకా 16 పుస్తకాలను ప్రచురించాడు. మరి 16 పుస్తకాలకు సంబంధించిన వ్రాతప్రతులను సిద్ధం చేశాడు. దీర్ఘకాల చెరసాల నిర్బంధం, నిరంతర శ్రమల వల్ల అతని ఆరోగ్యం బాగా క్షీణించి అతడు బలహీనుడయ్యాడు. 1688వ సంవత్సరంలో తన గుర్రంపై లండన్కు వెళుతున్న సమయంలో బాగా వర్షంలో తడిసి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. అతడు లండన్కు చేరుకొన్నాక ఒక స్నేహితుని ఇంటిలో తన అస్వస్థతలోనే తుదిశ్వాస విడిచాడు. జాన్ బన్యన్ జీవితం క్రైస్తవ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. క్రైస్తవ్యం కేవలం ఒక ఆచారం కాదని, అది ఆత్మకు నిత్యత్వానికి సంబంధించిన ఒక మహోన్నతమైన కార్యమని అతని బోధలు క్రైస్తవ లోకానికి చాటి చెప్పాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం వ్రాయటం చదవడం మాత్రమే నేర్చుకొని గొప్ప చదువులు లేకపోయినా ప్రపంచాన్ని ప్రేరేపించే సువార్త సాహిత్యాన్ని అందించిన వ్యక్తి జాన్ బన్యన్. అననుకూల పరిస్థితులైన, సుదీర్ఘకాల చెరసాల నిర్బంధమైన ప్రభువు పనికి ఆటంకాలు కావని జాన్ బన్యన్ గారి జీవితం మనకు నేర్పుతుంది. ప్రతిదీ ప్రభువు వశమే. నీవున్న స్థితి ఏదైనా ప్రభువు రాజ్య వ్యాప్తికి అడ్డు కాదు అని జాన్ బన్యన్ గారి జీవితం మనకు సాక్ష్యమిస్తుంది. పరిస్థితుల వైపు కాక ప్రభువు వైపు చూస్తూ ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి గలవారమై ఉండే కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.